సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో P4 కార్యక్రమంలో భాగంగా కుడుపుడి వెంకటలక్ష్మి అనే ఒంటరి మహిళకు ఇల్లు నిర్మించి ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కర్పు మండలం సిరిగల్లపల్లి లంక గ్రామంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి రిబ్బన్ కత్తిరించి శిలాఫలకం ఆవిష్కరించి ఇల్లు ప్రారంభించారు. నూతనంగా గృహప్రవేశం చేసిన పితాని వీర వెంకట సత్యనారాయణ కళ్యాణి దంపతులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వీట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు నిర్మించి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫౌండేషన్ లైబ్రరీకి ఇచ్చిన కాంపిటేటివ్ బుక్స్ చదువుకుని 25 మంది డిఎస్సికి పోలీస్ కానిస్టేబుల్కి ఎంపిక కావడం శుభపరిణామమని అన్నారు. అనంతరం ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తలాటం హరీష్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావును సత్యనారాయణ కళ్యాణి దంపతులు సాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెంకె అప్పారావు, గుత్తుల శ్రీను, పెంకె దుర్గారావు, జార్జ్, పినిశెట్టి సురేష్, కుడుపుడి జ్ఞానేశ్వరి, శాఖ శ్రీను, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. యాక్చువల్గా పాపకి 8th క్లాస్ చదువుతుంది. అప్పుడు మన శాఖ సీను నా దగ్గరికి వచ్చి పాపకి కొంచెం సైకిల్ కావాలి, కొంచెం ఇక్కడి నుంచి డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల వ్యాలింగ్ వెళ్తానన్నాడు. నేను వద్దులే, నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చే అంటే నువ్వు వాగనే అన్నారు. అప్పుడు ఒకసారి పాప సైకిల్ ఇచ్చినప్పుడు కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఇచ్చినప్పుడు చూసే ఇల్లు పరిస్థితి, వాళ్ళ నాన్నగారు లేరు, స్నానం చేశారు. అంటే అప్పటికి మామూలుగా బిల్డింగ్ అంటే మామూలుగా ప్లాస్టింగ్ లేకుండా అన్ని ఇబ్బందిగా ఉంది. పాప అప్పుడే ఈ పాప కూడా అప్పుడు చిన్న పాప అప్పుడే మ్యారేజ్ అధికంగా ఇబ్బందిగా ఉంది. నాకు అనిపించి నేను చేస్తాను అన్నాను. తర్వాత అప్పారావు గారు ఫాలో చేశాను. నేను కూడా ఏదో పనులు ఉండడం వల్ల అట్ల వల్ల ఉన్నాను. కానీ ఇది ఇల్లుకి మాత్రం కారణం శాఖ సీన్. తర్వాత మన అప్పారావు గారు పాపం ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో చేశారు. మనకి ఏదన్నా కొంచెం ఏ పనైనా ఈజీ, కానీ ఇప్పుడు మాత్రం ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ పని వాళ్ళు రావాలి, ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం. కానీ ఇన్ని రోజుల్లో 2 నెలల్లో ఫాస్ట్గా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఇంకా మంచి పొజిషన్లో ఉండి మంచిగా పాప మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని నేను దానికి మా సానా ఫౌండేషన్ ద్వారా ఆ అమ్మాయికి మంచి చదువు చెప్పించి మంచి ఉద్యోగంలో పెడతామని మేము మాట్లాడుతున్నాం. వీరికి ఆర్థిక సహాయం వాళ్ళు కొంచెం అడిగితే ఈయన మొత్తంగా ఈ ఇల్లు కట్టడానికి వాళ్ళు ఉత్తి గోడలు మాత్రమే ఉన్నాయి అప్పుడు. అయితే ఈయన పర్టికులర్గా ఇప్పుడు టైల్స్ అవన్నీ వేయించి మొత్తం ఇదంతా సిమెంట్ వర్క్, బాత్రూమ్స్, మెట్లు అన్నీ కూడా సుమారు 5-6 లక్షల రూపాయలు ఖర్చుతోటి దీన్ని అంతా నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంచేత ముందుగా హరీష్ గారిని అలాగే సానా సతీష్ బాబు గారిని పర్టికులర్గా అభినందిస్తున్నాం మా అందరి తరఫున. ఎందుకంటే ఇంత మంచి సహాయ కార్యక్రమాలు చేయడం అనేది చాలా అరుదు. ఎవరైనా అడిగితే మేము ఎంతో కొంత ఇవ్వడం అనేది సమంజసం, సాధారణంగా అలా ఇస్తూ ఉంటాం. అయితే ఈయన అలా కాకుండా ఈ ఇల్లు నిర్మాణానికి ఏమైనా సరే ఎంతైనా ఖర్చు ఎస్టిమేషన్ లేకుండా ఎంతైనా నేను చూసుకుంటానని చెప్పేసి వీళ్ళకి సహాయం చేయడం అనేది మాత్రం చాలా ఆనందదాయకమైన విషయం. నా వంతుగా చిన్న ఉడతా భక్తిగా నేను కూడా ఒక 2 ఫ్యాన్లు వీళ్ళకి బహుకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ చేసినటువంటి హరీష్ బాబు గారిని పర్టికులర్గా అభినందిస్తూ, అలాగే సానా సతీష్ బాబు గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతోటి మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. మంచి చక్కటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ P4 కార్యక్రమంలో మనం ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. గతంలో అయితే ఆ చిన్నమ్మాయి ఇంట్లోనే ఆ చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడికి కనీసం 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. కనీసం దారి లేదు, రోడ్లు లేదు, బస్సు సైకిల్ లేదు. అటువంటి టైంలో ఈయన వచ్చి సైకిల్ ఇచ్చి, అప్పుడు సైకిల్ ఇచ్చిన తర్వాత ఇల్లుని చూసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక 50 బస్తాల సిమెంటో 100 బస్తాల సిమెంటో ఏదో ఇచ్చేసి దులిపేసుకొని ఉంటారు. కానీ అలా కాదు. ఈ ఇల్లు గవర్నమెంట్ ఎలా కట్టిస్తారో ఫస్ట్ నుంచి చివరి దాకా ఆ రకంగానే శ్రద్ధ తీసుకొని తన సొంత ఇల్లు కట్టి ఎలా కడతాడో అలా అంతకన్నా ఎక్కువగా కట్టించడం చేయించడం జరిగింది. మరి అంతేకాదు ఈ సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా చాలా చక్కటి కార్యక్రమాలు పిల్లలకి చదువుతున్న వాళ్ళకి అందరికీ కూడా పుస్తకాలు ఇవ్వడం, అలాగే డిఎస్సి మొన్న జరిగింది. ఆ జిఎస్సిలో కోచింగ్ ఇప్పించారు, బుక్స్ అన్నీ పంచిపెట్టారు. అందులో సుమారు 26 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది.